జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం బీసీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఉదయం కిచిడి తిన్న 5 విద్యార్థులకు అస్వస్థత అయింది. ప్రగతి ధర్మారం ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్న సిబ్బంది బయటకి హాస్టల్ ఫుడ్ హాస్టల్ ఎంత డీసెంట్ ఉండాలి సార్. బయట పిల్లలు హాస్టల్ ఇప్పుడు మన రామాయంపేట ఫర్ ఎగ్జాంపుల్ రామాయంపేట మండలంలో హాస్టల్ ఉన్నది. వాళ్ళు ఎంత సిస్టమేటిక్ ఉంటారు. అది ఎక్కడికి రావాలి. ఎవరైనా సరే ఒక ఆఫీసర్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఈ వయసులో స్మోకింగ్ అలవాటు పిల్లలు స్నానాలు చేయలేదండి. ఇబ్బంది చెప్తున్నారు వాళ్ళ పిల్లలు కాబట్టి పురుగులు వస్తున్నాయి సార్. మొత్తం ఏమైంది పొద్దున ఏమైంది? మొత్తం కడుపు వస్తుంది సార్. మొత్తం వాంతింగ్ అవుతున్నాయి సార్. అని ఎంతమందికి? మాకైనా సార్ ఇంట్లో వాళ్ళకైనా వాళ్ళు ఏం చెప్తలేరు సార్. భయపడతారు. మేము చెప్పినాం సార్. చెప్తే అరే మీరు మీ ఇంటికి ఫోన్ చేస్తారా మీ అయ్యకి చెప్తారన్నాము సార్. చెప్పు సార్ అమ్మ నేను చెప్తాను నేను ఏమన్నాడు. మేము బ్యాగ్ తీసుకొని ఆడిపోయినాం. ఆడ ఆయన వాడి నెంబర్ మాకు తెలుసు కాబట్టి మీరు ఫుడ్ బయట తిన్నారా ఏమన్నా? ఏం తినలేదు. ఏం తినలేదు. ఫాస్ట్ ఫుడ్ తిన్నారట కదా రాత్రి? హోల్సార్ అన్నాడు. హోల్సార్ అన్నాడు పుట్టి మన బేరిస్తుంది మంత్రంలో భవనం ఏమన్నా సార్ పంపించింది. ఆ టైం ఇంకేమన్నా ఎప్పుడు రావు అందరికి సర్పంచ్ చెప్పారని చెప్పినాడు. మేము పోయి చెప్పినాం. చెప్తే ఏమన్నాడు వాళ్ళు వచ్చినాక మీరు బాగా వరస్తున్నారు తీసి ఇస్తే భయపడి నాకేం భయం అయింది. ఎంతమందికి అయింది? ఏమైంది? ఎంతమందికి అయింది? ఏమైంది? ఒక 10 మంది భయపడి పోయి నేను చెప్పిన ఉండ్రు అంటే ఏమైంది అసలు? అన్నం తింటుంది మించుంత ముక్క కాస్తలే సార్. కాస్తలే మొత్తం కింద పెడితేనేమో అదేమంటే పురుగులు తెప్పరండి అడుగుతున్నామో మీకే సక్క తినేవాడు తింది సర్పంచ్కి లేకుండా ఎన్ని రోజుల నుంచి వేస్తుంది? నిన్నటి నుంచి పిల్లలకు ఇట్లా హాస్పిటల్లో పాలైన 4 పిల్లలు తెలిస్తే మార్నింగ్ వచ్చినాం. ఇప్పుడు రావడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ఎంక్వైరీ చేస్తున్నాం. లోపాలు ఎవరెవరు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వర్కర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు, వర్కర్ల గురించి కంప్లైంట్ వస్తున్నాయి. ఆ వర్కర్లను సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వార్డెన్ మీద ఏమైనా తప్పులు ఉంటే వార్డెన్ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. ఇది 100% ఇప్పుడు కాబట్టి ఇక్కడ విధులు తీసుకుంటాం. యాక్షన్ తీసుకుంటాం. విచారణ జరిపింది చేసి మేడం గారు కూడా ఉన్నారు. మేడం గారు ఎంఆర్ఓ గారి ముందు కూడా మాట్లాడుతున్నాం. ఏమనంటే యాక్షన్ తీసుకుంటాం. తప్పక యాక్షన్ తీసుకోకపోతే రేపు పిల్లల భవిష్యత్తు ఒకరు పోయి 2 హాస్టల్ కూడా జాపిస్తుంది. అవునా? దాని మీద యాక్షన్ తీసుకుంటాం. గత 3 సంవత్సరాలుగా ఇన్ఫర్మేషన్ ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడికి వచ్చి 5-6 నెలలు అవుతుంది జిల్లా ఆఫీసర్గా. మరి ఆయన ఈ విధంగా చేసిన సంగతి తెలియదు. ఇప్పుడు నాకు తెలిసింది. ఆయన మీద యాక్షన్ శాఖపరమైన యాక్షన్ అయితే గట్టిగా తీసుకుంటాం. మీ పేరు సార్? నా పేరు శంకర్ నాయక్. మేడం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కల్తీ
ఆహారము తిని పిల్లలు అస్వస్థతకు గురైనట్టుగా నాకు టెలిఫోన్ సమాచారం వచ్చినందుకు నేను ఇక్కడికి హాస్టల్కి వచ్చి వెరిఫై చేసిన పిల్లలతో కూడా మాట్లాడాను. బియ్యంలో కొంచెం ఇది లక్క పురుగులు కనిపించేసరికంటే హాస్టల్ వార్డెన్ గారికి ఇన్స్ట్రక్షన్ చేశాను ఆ బియ్యం ఎక్స్చేంజ్ చేయమని చెప్పేసి. అండ్ మెయిన్ ఏదైతే కీ పోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిప్యుటేషన్లో ఉన్నారో వాళ్ళ డిప్యుటేషన్కి క్యాన్సిల్ చేయమని చెప్పేసి మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈరోజు దానిపైన రెస్పాన్సిబుల్ వాళ్ళకి ఫర్దర్ యాక్షన్ కోసం ప్రపోజ్ చేయడం జరుగుతుంది.